ఉద్యమ స్థాయి ఆడికి లేచింది నీకు అర్థమైతే లేదు మీకు ఏదో గోల్ తింపుతాం అనుకుంటున్నా తింపలేరు మీరు నన్ను ఖతం చేసినా తింపలేరు అని చెప్పిన వాడు నన్ను అడిగిండు హూ ఇస్ దట్ పీసీఆర్ అని ఊరికి 5 మంది ఉన్నారు బై పీసీఆర్లు ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగాను నేను ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు ఎవరిని పట్టుకుంటావు బిడ్డ ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ అయ్యకు కానటువంటి అవ్వకు కానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనకు డబ్బులు లేవు నిధులు లేవు పత్రికలు లేవు మీడియా లేదు అగాధంలో జగన్నాథం కొట్లాడాలి ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు జర్ర గిట్లానగానే సగ్గుడు అప్పుడే వెంటనే ఇక తడపడ కిందడే అయిపోయింది ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ అవిశ్వాసం ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామంది తెలియదు ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ వేల గంటలు నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు మా సిద్దిపేట వాసే రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆ విధంగా వేలాది గంటలు ఏంది లైన్ ఏంది కథ ఏంది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడికి చేరుతాం అట్లా చేరానంటే ఏం చేయాలి మన ఎత్తుగడలు ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు కాదు ఇయర్ 2000లోనే బాలకృష్ణనే పాడిండు పాటలు మొదటి పాటలు కొన్ని వట్కచ్చి వాంతో పాడించాడు తను పాడిండు అద్భుతమైన పాటలు కదా ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది గుంటూరు జిల్లాలో గుంటెడు జాగ అడిగినమా విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము మా తెలంగాణ మేమే ఏలుకుంటాము అప్పుడు ఇట్లుండేటి పాటలు ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే అంటే అంత ఆలోచన చేసింది ఒక పాట రాయాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు ఆయనకు రాయవస్తలేదు మంచి రచయిత ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు ఏందా అంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్ కొద్దిగా మంచిగా చెప్పాలి ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన ఏం లేదు రాయి నేను చెప్తా రాయని చెప్పి పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది అట్లా ఇంకో పాట రాస్తున్నాం ఇది తెలంగాణ అనే పాట ఫస్ట్ సాంగ్ అది అదే లేపింది తెలంగాణ అంతటి రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అపనమ్మక స్థితి ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాంట్లో రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాయ్ బాబా అని చెప్పి రాపించిన నేనే సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం పిడికడంటే పిడికడే మంది చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు అనుభవం కూడా లేదు సింహగర్జన సభ పెడితే
ఒక్కడే మనిషి పోయాడు ఊసలోకి తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటి ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు. అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులు చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాద్ చేసుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదు అది.